బరువు తగ్గాలని చాలామంది అన్నం బదులు రొట్టెలు తింటున్నారు. అయితే వీటిలో ఏవి హెల్దీనో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా చాలామంది గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు చేస్తుంటారు. ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నలో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నల్లో 100 గ్రాములకు 10 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. అదేవిధంగా మొక్కజొన్నలో నియాసిన్, విటమిన్ B3, థయామిన్, విటమిన్ B1, రిబోఫ్లేవిన్, విటమిన్ B2 వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ శక్తిని పెంచుతాయి, జీవక్రియ, నాడి పనితీరును మెరుగ్గా చేస్తాయి. వీటితో పాటు చర్మం దృష్టి లోపాన్ని దూరం చేస్తాయి. జొన్నల్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. దీంతో పాటు పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరుకు మంచిది. అదేవిధంగా ఎముకల్ని బలంగా చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని సులువుగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా బరువు కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా వాపును తగ్గిస్తుంది. దీంతో పాటు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కాబట్టి జొన్నల్ని మీ డైట్లో ఖచ్చితంగా చేర్చుకోండి. గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. ఇవి షుగర్ని కంట్రోల్ చేయటంలో, రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఎక్కువ ఫైబర్ ఉన్న జొన్నల్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇది కడుపు నిండుగా మారేలా చేస్తుంది. క్యాలరీలు తక్కువగా తీసుకునేలా చేస్తుంది. జొన్నల్లోని పోషకాలు ఎముకలను, దంతాలను బలంగా మారుస్తాయి. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్, ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించటమే ఉత్తమ మార్గం.